నుండి మీరందరూ వరలక్ష్మి గారిని తీసుకెళ్లి ఏసీబీ ఆఫీసర్గా రెడీ చేయండి. ఈలోపు నేను ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకొని వస్తాను. ఏంటది? ఏమైనా హెల్ప్ కావాలా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరంతా? లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇస్తున్నారా? నేను తెలుసు నగర్లో 14 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? అయిపోయారు మీరంతా. ఎవరెవరు ఎంతెంత లంచాలు తీసుకున్నారు, అక్రమంగా ఎన్నెన్ని బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చారు, ఇంకా సిటీలో ఇలాంటి 14 అంతస్తుల బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం లిస్ట్ అంతా 5 సెకండ్లో నా ముందు ఉండాలి. అదే మేడం ముందు ఉండాలి. ఎక్కడ మీ ఆఫీసర్? పిల్లడు మీ ఆఫీసర్ని. వేర్ ఇస్ ద ఆఫీసర్? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ. సీనియర్ ఆఫీసర్ సబార్డినేట్. ఆవిడ గొంతు బాలేదు, అందుకే నేను అరుస్తున్నాను. అది మాట్లాడుతున్నాను. సిటీలో ఉన్న మొత్తం 14 అంతస్తుల లిస్ట్ అంతా నాకు కావాలి, ఇమీడియట్లీ, రైట్ నౌ. ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డా? ఏసీబీ అన్నారు కదా, ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డ్, ఐడి కార్డ్, టేక్ ఇట్. ఆధార్ కార్డా? అవును, ప్రస్తుతానికి దాంతో సరిపెట్టుకోండి. వి వాంట్ లిస్ట్, మొత్తం 14 అంతస్తుల బిల్డింగ్ లిస్ట్. రాజు సార్. క్లోజ్ ఆల్ ది డోర్స్. ఓకే సార్. పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులు అంటున్నాడేంటి? ఇట్స్ ఓకే ఆఫీసర్, నేను చూసుకుంటాను. ఆఫీసరా నీ బొంద? ఆఫీసర్ ఏమండి ఆఫీసర్ గారు, ఇతనికి నాకు ఏ సంబంధం లేదు. చెప్తున్నా వినకుండా నన్ను ఇలా తయారు చేసి తీసుకొచ్చాడు. ఇతను అప్పుకిచ్చింది పోలీసులకి. వరలక్ష్మి వర్కౌట్ అవట్లేదు. సో జిహెచ్ఎంసీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఐడి కార్డ్ తీసుకెళ్లాలన్నమాట. బుక్ రాసినాం కాబట్టి సరిపోయింది. ముందే ఏం జరగబోతుందో ఊహించుకుని ఏ తప్పు జరగకుండా జాగ్రత్త పడచ్చు. ఆయన అనుకుంటాం కానీ కాపీ కొట్టి రాయటంలో ఉన్న కంఫర్ట్ క్రియేట్ చేసి రాయటంలో లేదు. పెన్సిల్. ఏసీబీ ఆఫీసర్ రెడీ. అవునా? ప్రవేశపెట్టండి. ఓపెన్ చేయండి. 2 AK-47 కూడా తీసుకొచ్చేవాడి. అలాగే. హలో, ఎక్కడికి? అదేదో తెమ్మన్నావు కదా అని. ఓ, అదంటూ కూడా తెలీదా? వదిలేండి. ఆ గెటప్ ఏంటి? మనం బిల్డింగ్ లిస్టుల కోసం వెళ్తున్నాం, బాటిల్ ఫైట్ చేయడానికి కాదు. అమ్మా సారీ, మీరు వెళ్ళి మొహం కడుకుని మేకప్ తీసేయండి, చూడలేకపోతున్నాం. మరి డ్రెస్ తగలబెట్టండి, అది మళ్ళీ నాకు కనపడకూడదు. ఆయన నేను ప్లాన్ మార్చేసా. ప్లాన్ మార్చేసావా? అలా ఎలా మార్చేస్తావు? నాతో రాబోయేది ఆవిడ కాదు, మీరు. నేనా? అసలు ప్లాన్ ఏంటి? ఫస్ట్ మనకు ఒక యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డ్ కావాలి. ఫేక్ ఐడినా? కాదు, మన ఇద్దరు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత జాబ్ కొట్టి ఆ తర్వాత వెళ్ళి ఒరిజినల్ ఐడి కార్డ్ తెచ్చుకుందాం. సరే. దయచేసి అక్కడ నోరు ఓపెన్ చేయొద్దు, మిగతా అంతా నేను చూసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ వి కమ్ ఆఫ్ ఇన్? ఎవరు? వి ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. నో నో నో, మీరు కూర్చోండి. ఆఫీసర్ ప్లీజ్ కమ్ సిట్. టెల్ మీ సార్. మీరు కంగారు పడాల్సిందేం లేదు. మన దిల్సుఖ్ నగర్లో ఒక 14 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. మీ తప్పే ఉండదు, మీరు బాగా చెక్ చేసే పర్మిషన్ ఇచ్చుంటారు. అంటే ఆ బిల్డరే ఇసుక ఎక్కువ కలిపేసి డూప్లికేట్ పేపర్స్తో కట్టేసినట్టున్నాడు. మీరు ఒకసారి మిగతా 14 అంతస్తుల బిల్డింగ్ లిస్ట్ కూడా తెప్పిస్తే ఒక్కొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటాం అంతే. ఒక్క నిమిషం, నా ఐడి కార్డ్. ఐడి కార్డ్ ఏముంది సార్, చాలా కూల్గా డీసెంట్గా అడిగారు. ఐ లైక్ ఇట్. అంటే ఒకసారి ఫార్మాలిటీకి చూసేస్తే. మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు సార్, ఉంచండి. అంటే ఇది ఆధార్ కార్డ్ కాదు, ఒరిజినల్ ఐడి కార్డ్. నో నీడ్ సార్. ఒకసారి చూసేయండి సార్, పాపం రాత్రంతా కష్టపడి తయారు చేశాడు. అంటే ఒక రాత్రి ఏంటి ఆఫీసర్, ఎన్ని రాత్రులు కష్టపడ్డాను. తిండి లేక, నిద్ర లేక, చిన్న గదిలో గుడ్డి దీపం వెలుగులో చదివి 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 జాబ్ కొట్టాను.
ఈ కార్డ్ సాధించాను. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్ సార్. ఐ నో. ఏ రాజు, రాజు 14 ఫ్లోర్స్ అండ్ అబవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ లిస్ట్ ఫైల్స్ తీసుకురా. ఫైల్స్. రేపటి నుంచి మనం ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెల్లడి వేయాలి. వీటిలో ఖాళీగా కట్టి వదిలేసిన బిల్డింగ్స్ మాత్రమే మన టార్గెట్. ఖాళీవే ఎందుకంటే జనాలు తిరిగే ప్రదేశాల్లో మనం రిహార్సల్స్ చేసి ఉంటారు కాబట్టి. ఓకే, అలాగే మనందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా. గ్రూప్ పేరు రివెంజర్స్. అక్కడే ఏ అప్డేట్స్ ఉన్నా పోస్ట్ చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడే అడగచ్చు. అంతేగాని గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, కుళ్ళు జోకులు, డబ్ స్మాష్లు, టిక్ టాక్లు, దేవుడి ఫోటోలు పంపించి ఇది 10 మందికి పంపించకపోతే పాపం పుణ్యం అని చెత్త మెసేజ్లు పంపించారు. నాకు చిరాకు. మన ఫోకస్ ఎప్పుడు కూడా రివెంజ్ మీదే ఉంటారు, పింగుల మీద కాదు. ఓకే మై డియర్ రివెంజర్స్, ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మీకు అదే. అవతల చాలా బిల్డింగ్లు ఉన్నాయి. హెడ్ స్లోగనా మీరు పోయింది తెలుస్తుంది. మీరు పెట్టిన పులిహార తినే బాంబేలో బల్స్ అది లావ్ అయిపోయింది. ఏంటి బామ్మ అలసిపోయినట్టున్నావు? ఇన్ని మెట్లకి రావద్దా? బామ్మ నువ్వు బామ్మవు కాదు, గాడ్జిల్లా. నెక్స్ట్ బిల్డింగ్ నేను పోయాను. అందరూ అన్ని కార్నర్లకి వెళ్ళి ఎతకండి. ఏమైనా క్లూ దొరికిందంటే నాకు ఇమీడియట్గా అప్డేట్ చేయండి. అప్పుడు షర్లకు హోమ్స్ ఎంట్రీ ఇస్తాడు. ఇమీడియట్గా వెళ్ళండి. మీరు ఎటాలండి పులిహార గారు అటు. ఇది వచ్చిన నువ్వు ఎడ్జిల్ దగ్గరికి వెళ్ళకు, అసలే 14th ఫ్లోర్. మీరు అందరూ అన్ని కార్నర్లు చూసేసి మళ్ళీ వచ్చి ఇక్కడే వెయిట్ చేయండి. ఓకేనా? పెన్సిల్ అన్నయ్య ఇక్కడికి వచ్చారు. నీకెలా తెలుసు? ఇలా చూడు, ఈ పజిల్ సాల్వ్ చేయడం అంటే అన్నయ్య చాలా ఇష్టం. ఇది తన హ్యాండ్ రైటింగ్. పెన్సిల్ ఇది మా అబ్బాయిదే. వాడి కోసం నేనే కొన్నాను. బయట తిండి వాడికి పడదని రోజు క్యారేజ్ కట్టి పంపించేదాన్ని. నాన్న అంటే ఇది గోడ కనపడితే చాలు ప్రతివాడు అమరశిల్పి జక్కం లేకపోతారు. ఏంటి బామ్మ మీకేం దొరకలేదా? సరిగ్గా చూడండి, మీ వాడు ఏదో వదిలే ఉంటాడు. రివెంజ్ వదిలెళ్ళాడు. అబ్బో రివెంజ్. ఏంటివి? ప్రాక్టీస్కి వాడిన డమ్మీ క్యాష్, ఇంకా మిగతా సామాను ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోనే ప్రాక్టీస్ చేశారు. చూసారా పెన్సిల్ తన తెలివితేటలతో ఎలా పట్టేశాడో. సో ఒక పని అయిపోయింది, మనం వెతుకుతున్న బిల్డింగ్ దొరికేసింది. పెన్సిల్ గారు, మనకు కావాల్సింది బిల్డింగ్ కాదు, హంతకుడు. స్టెప్ బై స్టెప్ బామ్మ. ఇప్పుడేగా బిల్డింగ్ దొరికింది, అప్పుడే హంతకుడు రివెంజ్ చంపేయాలంటే అలా. బ్యాంక్ రాబరీ జరిగింది, దానికి 6 నెలల ముందు నుంచి ఆ ATM CCTV ఫుటేజ్ సంపాదిస్తే ఈ రాబరీకి రిహార్సల్కి సంబంధించిన క్లూస్ మనకు దొరకచ్చు. ఈ బ్యాంక్ ATM CCTV ఫుటేజ్ అన్నిటికి కూడా ఒక అడ్మిన్ ఉంటాడు. వాడిని అడిగి మనం ఫుటేజ్ తెచ్చుకోవాలి. అయితే వెళ్ళి తీసుకొచ్చేయి. అంత ఈజీ అనుకున్నా? పోలీస్ కంప్లైంట్లు, పర్మిషన్ లెటర్లను సంవత్సరం తిప్పుతారు. అప్పటికి బామ్మగారు కూడా బకెట్ తినేస్తారు. బకెట్ అంటే ఏంటి? అది వీక్ అయిపోతారన్న. అవునులే. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్ట్రైట్గా అడిగితే వాడేవాడు. అలాగే ఈ ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి. నేను వెళ్తానులే. అమ్మాయి
కాన్సెప్ట్ అర్థమైనట్లేదు. వాడిని సెడ్యూస్ చేయాలి, మత్తుగా మాట్లాడి ముక్కులోకి దించాలి, ఫుటేజ్ లాగేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు వెళ్తారు? చీచి, పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా? కావాలంటే కంప్లైంట్ ద్వారానే వెళ్దాం. ప్రియా మాత్రం వెళ్ళదు. సరే సరే, మీ రివెంజ్ మీ ఇష్టం. మధ్యలో నేనేమని మాట్లాడటానికి? బాగా మనం ఒక బకెట్ రెడీ తీసుకో. పదండి వెళ్దాం, పదండి. నేను వెళ్తాను. నేను వెళ్తా. ఏయ్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఆ రైట్ సైడ్ కార్నర్. ఏం కాదులే అమ్మా. ప్రియా జాగ్రత్తమ్మా. హలో ప్రియ గారు, పై బటన్ ఓపెన్. ఇదిగో ఓ, అరే తప్పదు మామా, హనీ ట్రాపింగ్ అని జోక్ అనుకున్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమిన్. సెక్యూరిటీ ఆఫీసర్ సంతూర్. ఎస్ ఐఎమ్ సంతూర్. సంతూర్ శనక్కాయల. మీరు? నా పేరు ప్రియా. కూర్చోండి. ఏం కావాలి? గచ్చిబౌలి రోడ్ నెంబర్ 64లో మీదొక ఏటీఎం ఉంది కదా? 64 ఉంది. ఓ 1.5 year బ్యాక్ ఆ ఏటీఎం ముందు నా బ్యాగ్ దొంగతనం జరిగింది. అయ్యో. ఆ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఉంది. అది దొరికితే నేను లండన్కే వెళ్ళిపోవాలి. కొంచెం ఇంపార్టెంట్. సో మీ బాధ నాకు అర్థమైంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. వి హ్యావ్ ఎ ప్రోటోకాల్. మీరు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసిన కాపీని మీరు తీసుకో. పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఫుటేజ్ ఇస్తే బాగుంటుందేమో. మన ఇద్దరం కలిసి కొంచెం మనసు పెడితే. సంతూర్ ఆ, సార్, మళ్ళీ బల్బు పోయిందా? అవును మూర్తి. ఎక్కడైనా బల్బులు పాడైపోవడం విన్నాం కానీ ఇలా కనబడకుండా మాయమైపోవడం ఏంటి సార్? నేనే తమరి బోడి మొహం చూద్దామని ప్రతిరోజు ఆ బల్బులు తీసి ఇదిగో ఇందులో పెడుతుంటాను. చూడు 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 చూసుకో. వీడు బల్బు మొహం వీడు రోజుకో బల్బు మార్చలా చచ్చిపోతున్నాను. ఇదిగో ఆ. నిదానంగా చెయ్యి, తొందర ఏమీ లేదు. టేక్ యువర్ ఓన్ టైం. ఎంత నిదానంగా అయితే మటుకు. నా విషయం కొంచెం ఆలోచిస్తే. చెప్పాను కదా మేడం, కుదరదని. అంటే ఏ రకంగానూ కుదరదా? మచ్చుంటే మేనేజ్ చేయొచ్చు. మచ్చ గట్టిగా ఫిక్స్ చేయి. ఉన్నాడు సార్, చేస్తున్నాం కదా. నిదానంగా. ఆ బల్బులు ఎక్కడున్నాయా? కథలో ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇప్పుడు ఎవరు వెళ్తే మాత్రం ఎలా? నో, పిచ్చాయండి. నేను అసలు బాబా మీరు చెప్పండి, నేను సస్తా చేయండి. పిచ్చా ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారు? మా ఇంట వంటలు ఇలాంటివన్నీ. సరే సరే సరే, నిన్ను నమ్ముకున్నాం మేము. సరే నేను వెళ్తాను. నేను వెళ్తాను. నువ్వు తప్పుకో. లోపల నాకేం జరిగితే మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతా. హలో పెన్సిల్ గారు,